హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను 10వ తరగతిలో మనకు సృజనాత్మకత ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి కదా. వాటిలో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏదంటే, విద్యా ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్నటువంటి పిల్లల గురించి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేటి సమాజంలో పిల్లలు విద్య కోసమని, ఉద్యోగాల కోసమని ఫారెన్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతున్నారు. మరి తల్లిదండ్రులు ముసలి వాళ్ళుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆవేదన అనేది ఎలాగుంటుంది అనేటువంటి కాన్సెప్టు చాలా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కాబట్టి ఈ ప్రశ్న అడగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరొకసారి ప్రశ్న, విద్యా ఉద్యోగాల నిమిత్తము తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయము ఆత్మకథగా రాయండి. మరి ఈ ప్రశ్నకు జవాబు అనేది చాలా సొంత మాటల్లో రాయొచ్చు, కానీ కొంతమంది పిల్లలు రాయలేరు. కాబట్టి వారి కోసం అనేసి నేను చిత్రాల ద్వారా ఈ ప్రశ్నకు జవాబును ఎలా నేర్చుకోవాలో, ఎలా రాయాలో కూడా నేర్పిస్తాను. నేను చిత్రాల ద్వారా ఇలా నేర్పించడం వల్ల మా క్లాస్లో అయితే చాలామంది పిల్లలు సొంత మాటల్లో జవాబులు అనేటువంటివి రాస్తున్నారు, కానీ మిస్టేక్స్ అనేటువంటివి రాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు రాయడం అనేది సరిగా రావటం లేదు. కాబట్టి మరి ఏం చేయాలి అంటే, కేవలం చిత్రాలను మాత్రమే చూడకూడదు. వీడియో చూసేటప్పుడు చిత్రాలతో పాటుగా పక్కన నేను రాసినటువంటి పదాలను, తర్వాత వాక్యాలు అనేటువంటివి ఉంటాయి కదా, వాటిని మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆ పదాలకు ఎక్కడ ఒత్తులున్నాయి, ఎక్కడ సున్నాలు ఎక్కడ పెట్టాను, తర్వాత ఒత్తులు ఎక్కడ పెట్టాను, దీర్ఘాలు ఎక్కడున్నాయి, కొమ్ము దీర్ఘాలు, ఇవన్నీ కూడా మీరు బాగా ఏకాగ్రతతో గమనించినట్లయితే మీరు ఒక్కసారి వీడియో చూస్తేనే మీరు ఎటువంటి తప్పులు లేకుండా జవాబులు రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియో చూసేటప్పుడు కేవలం చిత్రాలనే కాదు, ఆ చిత్రాల పక్కన ఉన్నటువంటి పదాలను బాగా గమనించండి. పదాలతో పాటు వాక్యాలు కానీ ఏ ఉన్నా సరే వాటిని మీరు జాగ్రత్తగా గమనించి వాటిని మైండ్లో పెట్టుకుంటే సొంత మాటల్లో మీరు జవాబులు రాసి 8కి 8 మార్కులు తెచ్చుకోవచ్చు. మరి విద్యా ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్నటువంటి పిల్లల గురించి తల్లిదండ్రుల అభిప్రాయము ఆత్మకథగా రాయండి. మరి ఈ జవాబుకి చిత్రాల ద్వారా ఎలా రాయాలో చెప్పుకుందామా? మొదటి పాయింట్, నాకు 2 కొడుకులు. ఇక్కడ చిత్రం చూడండి. ఈ చిత్రంలో 2 మగపిల్లలు ఉన్నారు కదా. మరి కాబట్టి మొదటి పాయింట్ ఏమి, నాకు 2 కొడుకులు. చిత్రాన్ని గమనించండి. ఆ చిత్రంతో పాటు పక్కన ఉన్నటువంటి వాక్యం ఉంది కదా, ఆ పదాలన్నీ కూడా ఒకసారి మైండ్లో పెట్టేసుకోండి. నాకు అంటే నాకు దీర్ఘము ఇవ్వాలి, 2 అంటే దాకు దావత్తు వస్తుంది. ఇలాగా మీరు మైండ్లో పెట్టేసుకోండి. మొదటి పాయింట్, నాకు 2 కొడుకులు. నాకు 2 కొడుకులు. ఇక్కడ ఏముంది, ఒక పల్లెటూరు ఉంది. కాబట్టి మాది పల్లెటూరు. మాది పల్లెటూరు ఇలా రాయాలి. మాది పల్లెటూరు. మొదటి పాయింట్ వచ్చేసి నాకు 2 కొడుకులు, మాది పల్లెటూరు. తర్వాత వారికి మంచి విద్యను, ఎవరు, వీళ్ళకిద్దరికి అనమాట, వారికి మంచి విద్యను అందించాలనే కోరికతో వాళ్ళను పట్నానికి తీసుకుని వెళ్ళి చదివించాను. అర్థమైందా? వారికి మంచి విద్యను అందించాలనే కోరికతో వాళ్ళను పట్నానికి తీసుకుని వెళ్ళి చదివించాను. నాకు 2 కొడుకులు,
మాది పల్లెటూరు, వారికి పల్లెటూరు కాబట్టి వారికి మంచి విద్యను అందించాలనే కోరికతో వాళ్ళను పట్నానికి తీసుకుని వెళ్ళి చదివించాను. ఇక్కడ చిత్రం చూడండి, ఒక తండ్రి ఉన్నాడు, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి అంటే పట్టణానికి తీసుకొని వెళ్ళాడు కదా, మళ్ళీ పట్టణంలో చదివించాలంటే చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. కానీ ఈ తండ్రి మాత్రము ఖర్చు గురించి ఆలోచించలేదు. ఖర్చు గురించి ఆలోచించలేదు. వారు బాగా చదువుకొని జీవితంలో మంచిగా స్థిరపడితే చాలు అని అనుకున్నాడు. నేను అనుకున్నట్లుగానే బాగా చదువుకుంటున్నారు కదా, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మరొకసారి ఇక్కడ 3 పాయింట్స్ వచ్చాయి, బాగా గమనించండి. ఏమి మొదటిది, వారు ఖర్చు గురించి ఆలోచించలేదు కదా, వాళ్ళని పట్టణంలో పెట్టి చదివిస్తున్నాడు, చాలా ఖర్చు అవుతుంది. కానీ ఈ తండ్రి ఖర్చు గురించి ఆలోచించలేదు. ఖర్చు గురించి ఆలోచించలేదు. వారు బాగా చదువుకుంటే చాలు, బాగా చదువుకొని జీవితంలో బాగా స్థిరపడితే చాలు అని అనుకున్నాడు. నేను అనుకున్నట్లుగానే బాగా చదువుకుంటున్నారు. ఖర్చు గురించి ఆలోచించలేదు. ఏమనుకున్నాడు, వారు బాగా చదువుకొని జీవితంలో మంచిగా స్థిరపడితే చాలు అని అనుకున్నాడు. నేను అనుకున్నట్లుగానే బాగా చదువుకుంటున్నారు. ఇక్కడ చిత్రం చూడండి, సంక్రాంతి పండుగ ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడో ఉండి చదువుకుంటున్నారు కదా పిల్లలు, కాబట్టి దానివల్ల సెలవుల్లో లేదా పండుగల సమయంలో మాత్రమే ఇంటికి వస్తున్నారు. సెలవుల్లో తర్వాత పండుగల సమయంలో మాత్రమే ఇంటికి వచ్చేవారు. చూసారా, అక్కడ పిల్లలు సెలవులకు తర్వాత పండుగలకు ఇంటికి వచ్చేవారు. కాలం గడిచే కొద్దీ పై చదువుల కోసమని పట్నం నుండి జిల్లాకు, జిల్లా నుండి రాష్ట్రం దాటి వెళ్ళారు. మొట్టమొదటేమో వాళ్ళది పల్లెటూరు అనేసి ఏం చేసినాడు, పట్టణాన్ని తీసుకుని వెళ్ళి చదివించాడు. ఇప్పుడు పెద్దగా అయినారు కదా, కాలం గడిచే కొద్దీ పై చదువుల కోసం అనేసి ఏం చేసినారు, పట్నం నుండి జిల్లాకు వెళ్ళారు, జిల్లా నుండి రాష్ట్రం దాటి వెళ్ళారు. జిల్లా నుండి రాష్ట్రం దాటి వెళ్ళారు. ఈ చదువుల యొక్క ఒత్తిడితోని అమ్మా నాన్నల గురించి కూడా వారికి ఆలోచించే సమయం అనేది లేకుండా పోయింది. అర్థమైందా? ఈ చదువుల యొక్క ఒత్తిడితో అమ్మా నాన్నల గురించి ఆలోచించే సమయం కూడా వారికి లేకుండా పోయింది. ఎవరికి? పిల్లలకు. ఇక్కడ ఉండేది ఎవరంటే మా ఊరిలో వాళ్ళనమాట. మా ఊరిలో వాళ్ళు మీ 2 కొడుకులు చాలా బాగా స్థిరపడ్డారు అని అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వారు మెచ్చుకుంటారు కదా, మీ పిల్లలు బాగా చదువుతున్నారబ్బా అని, ఫారెన్లో ఉండి అట్లా అంటుంటారు కదా. అలాంటప్పుడు మా ఊళ్ళో వాళ్ళు మీ 2 కొడుకులు చాలా బాగా స్థిరపడ్డారు అని అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ పిల్లలు దూరంగా ఉన్నందుకు ఏమవుతుంది, బాధగా ఉంటుంది. పిల్లలు దూరంగా ఉన్నందుకు బాధగా ఉంటుంది. చదువులు పూర్తయి ఉద్యోగాలలో చేరిన తర్వాత పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. పిల్లల యొక్క చదువులు అయిపోయిన తర్వాత ఏమైనారు, పూర్తయిపోయినాక ఉద్యోగాల్లో చేరిన తర్వాత పరిస్థితి అనేది మరింత దిగజారిపోయింది. ఎందుకంటే పై చదువుల కోసం వెళ్ళిన అప్పుడప్పుడు పండగలకు తర్వాత సమయం ఉన్నప్పుడు ఏదైనా సెలవులకి ఇళ్ళకు వచ్చేవాళ్ళు. కానీ ఆ చదువులు అయిపోయినాక ఉద్యోగాల్లో చేరిన తర్వాత పరిస్థితి అనేది మరింత దిగజారిపోయింది. ఇంకా ఇంటికి రావడము
లేదన్నమాట. వారానికి ఒకసారి మాత్రమే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇలా రాయాలి. వారానికి ఒకసారి మాత్రమే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి వారిని ఎంతో ప్రేమతో పెంచాము. చిన్నప్పటి నుంచి వారిని ఎంతో ప్రేమగా పెంచాము. ఇక్కడ ఇద్దరు మగపిల్లలే ఉండాలి. చిన్నప్పటి నుండి వారిని ఎంతో ప్రేమగా పెంచాము. కానీ ఎందుకో తెలియని ఒక వేదన మాలో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎందుకో తెలియని వేదన మాలో ఎప్పుడూ ఉంటుంది. పిల్లలు గొప్ప స్థాయిలో ఉన్నారని, సంతోషంగా ఉన్నారని తెలిస్తే ఆనందం వేస్తుంది. అంటే పిల్లలు దూరంగా ఉన్నందుకు ఎందుకో తెలియని ఒక వేదన అనేది మాలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తర్వాత పిల్లలు గొప్ప స్థాయిలో ఉన్నారని, సంతోషంగా ఉన్నారని తెలిస్తే ఆనందం అనేది వేస్తుందన్నమాట. కానీ వాళ్ళు దూరంగా ఉండడం వల్ల మాకు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు దూరంగా ఉన్నందుకు మాత్రం మాకు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు దూరంగా ఉన్నందుకు మాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకో తెలియని వేదన మాలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. పిల్లలు దూరంగా పిల్లలు బాగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని తెలిస్తే ఆనందం అనేది వేస్తుంది. కానీ వారు దూరంగా ఉన్నందుకు మాత్రం మాకు చాలా బాధగా ఉంటుంది. ఈ వయసులో మాకు వారి తోడు అనేది చాలా అవసరం. ఈ వయసులో మాకు వారి యొక్క తోడు అనేది చాలా అవసరం. ఎందుకంటే మేము ముసలి వాళ్ళ వింటాం కాబట్టి ఆ వయసులో మాకు పిల్లల యొక్క తోడు అనేది చాలా అవసరం. అందుకే వాళ్ళు మా దగ్గరకు రావడం కుదరకపోతే మేమే వాళ్ళ దగ్గరకు వెళ్దామని నిర్ణయించుకొని వెళ్ళాము. అందరూ కలిసి ఉంటేనే కదా నిజమైన ఆనందం అని మాకు తెలుసు కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. అర్థమైందా? ఈ వయసులో మాకు వారి తోడు చాలా అవసరం కాబట్టి అందుకే వాళ్ళు మా దగ్గరకు రావడం కుదరకపోతే మేమే వాళ్ళ దగ్గరకు వెళ్దామని నిర్ణయించుకున్నాము. అందరూ కలిసి ఉంటేనే నిజమైన ఆనందం కాబట్టి అని మాకు తెలుసు కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. మరొకసారి వివరిస్తాను. నాకు 2 కొడుకులు, మాది పల్లెటూరు. నాకు 2 కొడుకులు, మాది పల్లెటూరు. నాకు 2 కొడుకులు, మాది పల్లెటూరు. వారికి మంచి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో వారిని ఏం చేసినాను, పట్టణానికి తీసుకొని వెళ్ళి చదివించాను. వారికి మంచి విద్యను అందించాలనే కోరికతో వాళ్ళను పట్టణానికి తీసుకొని వెళ్ళి చదివించాను. తర్వాత ఖర్చు గురించి ఆలోచించలేదు. వారు బాగా చదువుకొని జీవితంలో మంచిగా స్థిరపడితే చాలు అని అనుకున్నాను. వారు బాగా చదువుకొని జీవితంలో మంచిగా స్థిరపడితే చాలు అని అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే బాగా చదువుకొని బాగానే చదువుకుంటూ ఉన్నారు. దానివల్ల కేవలము సెలవుల్లో మాత్రమే లేదా పండగల సమయంలో మాత్రమే ఇంటికి వస్తున్నారు. దానివల్ల సెలవులలో, పండుగల సమయంలో మాత్రమే ఇంటికి వచ్చేవారు. అర్థమైందా? కాలం గడిచే కొద్దీ పై చదువుల కోసమని పట్నం నుండి జిల్లాకు, జిల్లా నుండి రాష్ట్రం దాటి వెళ్ళారు. కాలం గడిచే కొద్దీ పై చదువుల కోసమని పట్నం నుండి జిల్లాకు, జిల్లా నుండి రాష్ట్రం దాటి వెళ్ళారు. ఈ యొక్క చదువుల యొక్క ఒత్తిడితోని, అంటే పై చదువులు కదా కాబట్టి చదువుల యొక్క ఒత్తిడితోని పిల్లలు అమ్మా నాన్నల గురించి ఆలోచించే సమయం కూడా వారికి లేకుండా పోయింది. మా ఊళ్ళో వాళ్ళు
మీ ఇద్దరి పిల్లలు బాగా స్థిరపడ్డారు అని అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మా ఊర్లో వాళ్ళు మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మీ కొడుకులు బాగా బాగా స్థిరపడ్డారు అని అన్నప్పుడు చాలా సంతోషంగా అనేది ఉంటుందన్నమాట. కానీ పిల్లలు మాత్రం దూరంగా ఉన్నందుకు మాకు బాధగా ఉంటుంది. పిల్లలు దూరంగా ఉండడం వల్ల మాకు బాధగా ఉంటుంది. చదువులు పూర్తయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో చేరిన తర్వాత పరిస్థితి అనేది మరింత దిగజారిపోయింది. చదువులు పూర్తయ్యి ఉద్యోగాలలో చేరిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది. వారానికి ఒకసారి మాత్రమే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి వారిని మేము ఎంతో ప్రేమతో పెంచాము. చిన్నప్పటి నుంచి వారిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాము. తర్వాత కానీ ఎందుకో తెలియని ఒక వేదన మాలో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వారు దూరంగా ఉన్నందుకు మాలో ఒక వేదన అనేది, అంటే బాధ అనేది మాలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పిల్లలు గొప్ప స్థాయిలో ఉన్నారని, సంతోషంగా ఉన్నారని తెలిస్తే ఆనందము వేస్తుంది. కానీ వాళ్ళు దూరంగా ఉండడం వల్ల మాకు చాలా బాధగా ఉంటుంది. ఈ వయసులో మాకు పిల్లల యొక్క తోడు అనేది చాలా అవసరము. అందుకే వాళ్ళు మా దగ్గరకు రావడం కుదరకపోతే మేమే వాళ్ళ దగ్గరకు వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే అందరూ కలిసి ఉంటేనే కదా నిజమైన ఆనందం అని మాకు తెలుసు కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. ఈ వయసులో మాకు వారి తోడు చాలా అవసరం కాబట్టి అందుకే వాళ్ళు మా దగ్గరకు రావడం కుదరకపోతే మేమే వాళ్ళ దగ్గరకు వెళ్దామని నిర్ణయించుకున్నాం. అందరూ కలిసి ఉంటేనే కదా నిజమైన ఆనందం అని మాకు తెలుసు కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. అర్థమైందా అండి? చాలా ఈజీగా సొంత మాటల్లో మీరు రాయొచ్చు. ఒకసారి చిత్రాలని చూసుకోండి. ఇలా చిత్రాలు ఒక్కొక్క చిత్రం చూసినప్పుడు ఆ యొక్క వాక్యం అనేది మీకు గుర్తుకు రావాలి. చూసారా? ఇలా అందరూ కలిసిమెలిసి ఉన్నారనమాట. అర్థమైంది కదండి? ఇలా సొంత మాటల్లో రాయండి.